కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షస పాలనలో భాగంగా కడియం శ్రీహరి పోలీసులను రెచ్చగొట్టి మరి ఈరోజు గృహ నిర్బంధం చేయడం జరిగింది, హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. పాదయాత్రకు రాకుండా ఈరోజు 15 రోజులకు ముందే ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తామని చెప్పి పోలీసుల దగ్గర పర్మిషన్ కోసము అప్లికేషన్ పెట్టుకోవడం కూడా జరిగింది. ఈరోజు ఏమి పని చేయకుండా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇప్పటి వరకు ₹1 తీసుకురాలే, ఒక తట్ట మట్టి ఇయ్యలే. అయినా కూడా ఈరోజు తగుదనమ్మని చెప్పేసి 21 నెలల్లో ఏం చేయకుండా ఈరోజు కురిచపల్లికి, అదేవిధంగా పక్కనున్న గోవర్ధనగిరికి, దాని పక్కనున్న కోమళ్లకు, ఇక్కడ అయ్యూరుగూడెం, అయ్యూరుకి రాఘపురం, ఆంచల్లి, చాగల్ కింద పుట్టలకుంట వరకు మరి నీళ్లు రావాల్సి ఉండే 29 కోట్ల రూపాయలతో పెద్దలు కేసీఆర్ గారు పని మంజూరు చేస్తే ఆగమాగం ఉడకని కూడు తిన్నట్టు అక్కడెక్కడ పోతరాజు గడ్డి దగ్గర అంటే అశ్వరాపల్లి తర్వాత నీరుకొండ మధ్యలో అక్కడ దొంగతనంగా కడియం శ్రీహరి ప్రారంభోత్సవం చేసుకున్నాడు. అదే మా కుర్చపల్లికే నీళ్లు రాలే, ప్రారంభోత్సవం ఎక్స్పెక్ట్ చేస్తావు, అది ప్రారంభోత్సవ శంకుస్థాపన అని చెప్పేసి నిలదీసి ఆ రోజే తప్పకుండా కుర్చపల్లికి సాగునీరు అందించే వరకు, అదేవిధంగా కోమల్ల, గోవర్ధనగిరి, అయ్యూరుగూడెం, తర్వాత మరి రాఘవపూర్, చాగల్ వరకు, గణపూర్, పుట్టలకుంట వరకు కూడా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర పెడితే ఈరోజు అటుగాని ఇటుగాని కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వేసింది టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు ఇవాళ అసలు సిద్ధలైన కాంగ్రెస్ ఇంద్రా వాళ్ళందరూ వారు పక్కకున్నారు. కడియం కాంగ్రెస్ సంబంధించిన కడియం అనుచరులు దౌర్జన్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిండు. తప్పకుండా రాబోయే రోజులలో కురుచపల్లి నుంచే మళ్ళా మనము గులాబీ జెండా ఎగిరేస్తాం. వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా కేసీఆర్ గారి పిలిపేందంటే జనగాం జిల్లా పరిషత్ పైన గులాబీ జెండా ఎగిరేయాలని వారు పిలిపించారు. ఆ దిశగా మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ అప్రజాస్వామ్యంగా ఈరోజు మనము ఓట్లేస్తే గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ కు పోయినని సంవత్సరం కిందనే పోయినని చెప్పి ఇప్పటి వరకు స్పీకర్ మాత్రం లెటర్ ఇయ్యలే. వెంటనే కడియం శ్రీహరి బేషరతుగా టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు గొప్ప కార్యక్రమం. భూమి మీదకి బాలుని ఎంత గట్టిగా కొడితే అంత పైకి ఉంటుంది అన్నట్టు మనం ఏదో మామూలుగా కార్యక్రమం చేసుకున్నామని మనం అనుకుంటే ఈరోజు మరి ఇంతమంది వేలాది మంది వచ్చే విధంగా ఈరోజు కార్యక్రమం జరిగింది. మన పాదయాత్రకు సంఘీభావంగా మరి మనకు వరంగల్ నుంచి వెళ్ళి వరంగల్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ మరి చీఫ్ విప్ ప్రభుత్వం ఉన్నప్పుడు చీఫ్ విప్ గా పనిచేసిన వినయ్ భాస్కర్ గారు, మనకి సంఘీభావంతో వచ్చిన పెద్దలు నల్లమనేని నరేందర్ గారు మనకు తోడొచ్చారు. ఎందుకంటే జనగాం జిల్లానే నీకు జూమ్ వస్తుంది, మాకు రావాలి కదా. విద్యా వైద్య రంగాలలో అనేక సేవలు అందిస్తూ ఈరోజు గొప్పగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వారిని హృదయపూర్వకంగా వారి తొందరగా ఆరోగ్యం కోల్కొని వారి ఊరికి రావాలని దుర్గమ్మకు మొక్కి అందరు సపన్ కొట్టాలి. దుర్గమ్మ తల్లికి ఊరోళ్ళందరూ అభిమానంతో పుట్టినందుకు ఇంత షెడ్యూల్లో ఇంత మరి షెడ్యూల్ ఆలస్యమైనప్పటికీ తప్పకుండా దుర్గమ్మకు బాగా మా ఊరికి వచ్చింది కాబట్టి సంతోషంగా అమ్మవారికి మొక్కులు తీసుకున్నట్టు మనకి కొబ్బరికాయలు రావడం జరిగింది. అందరికి కుర్చపల్లి వాసులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ 6 నూరైన ఇక్కడ వరకు అభివృద్ధి ఇక్కడ మనమే చేసుకున్నాం. ఇంజల్లి ఇప్పగొడవ రోడ్డు మనమే వేసుకున్నాం. ఈ ఇంజల్లి అటు శివాజీ నగర్ కు వై జంక్షన్ లెక్క మన కంచెనపల్లి వరకు కూడా రోడ్ వేసుకున్నాం. ఇంటింటికి పని చేసినాం, ఊరుకు పని చేసినాం, అనేక రకాలుగా పనిచేసినాం. మళ్ళీ నేను ఊరూరికి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలనే కార్యక్రమంలో మళ్ళీ వారం 10 రోజులు మళ్ళీ వస్తాను. అప్పుడు వచ్చినప్పుడు వివరాలన్నీ మాట్లాడతాను. మన ముందు 3 పెద్దలు ఉన్నారు, మరి వారు ముందుగా మాట్లాడిన తర్వాత పెద్దలు పల్ల రాజశేఖర రెడ్డి గారు జెండా ఊపి మన పాదయాత్రను మొదలు పెడతారు.